తెలంగాణ పోలీసు శాఖలో కీలక మార్పులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే తెలంగాణ డీజీపీని మార్చుతూ ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి చెందిన జితేందర్ రెడ్డిని తెలంగాణ పోలీస్ బాస్ గా నియమిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని రకాల అధికారిక ఫార్మాలిటీస్ పూర్తి అయిపోయాయి. ఈ రోజు లేదా రేపు కొత్త పోలీస్ బాస్ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సమాచారం. రేవంత్ సర్కార్ రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం చేతకాక నిధుల సమీకరణకు ఒక ప్రమాదకరమైన మార్గం ఎంచుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన 20,000 కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకు తనఖా పెట్టి 10,000 కోట్లు సమీకరించాలని భావిస్తున్నట్టుగా సమాచారం ఉందని ఆయన తెలిపారు. ఈ మతిలేని చర్య వల్ల తెలంగాణ ప్రగతి శాశ్వతంగా కుంటుపడి కొత్త పెట్టుబడులు పరిశ్రమలు రాకుండా, ఉద్యోగాలు రాక మన బిడ్డలకు కొలువులు రాకుండా పోయే ప్రమాదం ఉందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం అమలుకు 4 మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ ఖమ్మంలో భేటీ అయింది. సబ్ కమిటీ మంత్రులు నేరుగా రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకుని ప్రభుత్వం ముందు ఉంచనుంది. కేబినెట్ సబ్ కమిటీతో పాటు ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నేడు రైతు సంఘాల నేతలతో రైతు భరోసాపై చర్చించనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటే తనకు ప్రేమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి తన అనుభవంతో ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వ పథకాలపై తాము భేషజాలకు పోవడం లేదని, అందులో మంచివి తీసుకుని సరిగ్గా లేనివి చక్కదిద్దుతున్నామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయి. 3 సంవత్సరాలకు పైగా ఉద్యోగుల ఆందోళన, జీతాలు సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి, మెయింటెనెన్స్ కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితిలో ఉన్న ఉక్కు ప్లాంట్కి కేంద్ర మంత్రి కుమారస్వామి ఈ రోజు రానున్నారు. ఉన్నతాధికారులు, కార్మిక నేతలతో రేపు సమావేశం కానున్నారు. కేంద్ర మంత్రి వస్తున్న నేపథ్యంలో మంత్రి ఏం చెబుతారు, విలీన ప్రతిపాదనపై ఎలా స్పందిస్తారనేది చాలా ఆసక్తిగా మారింది. భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర వాసుల సుదీర్ఘ కళ. దీనిని సాకారం చేసి తీరుతామంటోంది ఎన్డీఏ సర్కార్. విశాఖకు గుండెకాయ లాంటి భోగాపురం ఎయిర్పోర్ట్ను 2026 నాటికి పూర్తి చేస్తామని పౌర విమానయాన మంత్రి రామానాయుడు ధీమా వ్యక్తం చేశాడు. ఈ ఎయిర్పోర్ట్ పూర్తయితే ప్రత్యక్షంగా పరోక్షంగా 6 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డిపై వైసీపీ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పనిచేశారని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. సిద్ధారెడ్డి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించినట్లు క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులు అందడంతో వైసీపీ పార్టీ అధినేత జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మోదీ మాస్కోలోని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. తాను సరిగ్గా 4 రోజుల క్రితం 3వ ప్రధానిగా పగ్గాలు చేపట్టానని, 3వ దఫాలో 3 రెట్లు వేగంతో పనిచేస్తానని, భారత ఆకాంక్షలను నెరవేరుస్తానని, భారత్ను ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరింపజేయాలన్నదే మా ప్రభుత్వ సంకల్పమని, భారతదేశ అభివృద్ధి చూసి ప్రపంచమే నివ్వెరపోతోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో కీలకమైన ఎన్నికల పోరు ఇవాళ జరిగింది. 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు జరిగాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇండియా కూటమితో ఎన్డీఏ తలపడుతున్న పోరు కావడంతో ఈ ఉప ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. పంజాబ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, బీహార్ రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ సీట్లకు ఇవాళ ఉప ఎన్నికలు జరిగాయి. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కుంభకోణం కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కర్ణాటక ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే ఈ స్కామ్ జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య భార్య పార్వతి ఈ స్కామ్ ద్వారా భారీ లబ్ధి పొందారని ఆరోపిస్తూ ఓ సామాజిక కార్యకర్త తాజాగా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. మహారాష్ట్రలో భూకంపం సంభవించింది. హింగోలిలో ఈ రోజు ఉదయం భూమి ఒక్కసారిగా కంపించింది. రిక్టర్ స్కేల్పై భూకంపం తీవ్రత 4.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఈ భూ ప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం తీవ్రత స్వల్ప స్థాయిలోనే ఉండడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని స్థానిక అధికారులు తెలిపారు. భారీగా కురిసిన వర్షాలకు ముంబై నగరంలోని రైల్వే స్టేషన్లు జలమయమైన విషయం తెలిసిందే. తాజాగా వర్షాలు తగ్గడంతో వరద నీరు తొలగిపోయింది. అయితే వరద నీటిలో కొట్టుకొచ్చిన చేపలు 10ల సంఖ్యలో పట్టాల మధ్య కనిపించిన వీడియో వైరల్ అవుతోంది. ఇది రైల్వే ట్రాక్ కాదు, ఫిషింగ్ ట్రాక్ అంటూ పలువురు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 3 రోజుల విదేశీ పర్యటన కొనసాగుతోంది. సోమ, మంగళవారాల్లో రష్యాలో పర్యటించిన ఆయన ఇవాళ ఆస్ట్రియాలో పర్యటిస్తున్నారు. ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డెర్ బెల్లెన్తో మోదీ ఈ రోజు సమావేశం కానున్నారు. 1983 తర్వాత భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించడం ఇదే తొలిసారి. అప్పట్లో ఇందిరాగాంధీ ఆస్ట్రియా పర్యటనకు వెళ్లారు. 2 దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని మోదీ ఆస్ట్రియా పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇజ్రాయెల్ తన దాడులతో గాజాపై మరోమారు విరుచుకుపడింది. దక్షిణ గాజాలోని పాలస్తీనా భూభాగంలో గల ఒక పాఠశాలపై ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది. పలువురు పాలస్తీనియన్లు ఈ పాఠశాలలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ దాడిలో 27 మంది మృతి చెందగా 10ల సంఖ్యలో గాయపడ్డారు.
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆటలోనే కాదు వ్యక్తిత్వంలోనూ జెంటిల్మెన్నే అని మరోసారి నిరూపించుకున్నాడు. దాదాపు 11 ఏళ్ల తర్వాత టీమిండియా మేజర్ టోర్నీలో ఛాంపియన్గా నిలవడంతో బీసీసీఐ 125 కోట్ల నజరానా ప్రకటించింది. ఇందులో కప్ గెలిచిన ప్రధాన జట్టులోని 15 మంది ఆటగాళ్లతో పాటు హెడ్ కోచ్ ద్రవిడ్కు 5 కోట్లు, అదేవిధంగా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ దిలీప్లకు ఒక్కొక్కరికి 2.5 కోట్ల మేర కానుకగా ఇవ్వాలని భావించింది. ఈ క్రమంలో ద్రవిడ్ కోచింగ్ స్టాఫ్ అందరికీ సమానంగా రివార్డును పంచాలని కోరడంతో బోర్డు ద్రవిడ్తో పాటు మిగతా సిబ్బందికి 25 లక్షల చొప్పున అందజేశారు. యూరోకప్ ఫుట్బాల్ టోర్నీలో స్పెయిన్ ఫైనల్స్ కు చేరింది. ఫ్రాన్స్తో జరిగిన సెమీఫైనల్స్ లో స్పెయిన్ జట్టు 2-1 గోల్స్ తేడాతో విజయాన్ని సాధించింది. స్పెయిన్ టీం 16 ఏళ్ల లామిన్ ఎమల్ ఈ మ్యాచ్లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టోర్నమెంట్లో లామిన్ ఎమల్ అత్యంత పిన్న వయస్కుడైన గోల్ స్కోరర్గా అవతరించాడు.